ఈ కోణంలోనే ఉంటుంది తప్పించి నిజమైన హిందూ సనాతన ధర్మం ఇవన్నీ అసలు ఎవరికి అవగాహన ఉంది హిందుత్వం మీదన, సనాతన ధర్మం మీద ఎవరికి అవగాహన ఉంది? ఇంకోటి ముస్లింలు క్రైస్తవులు అయితే సంఘటితంగా ఒక్కటవుతారు, రివర్స్లో దెబ్బ కొడతారు అనే భయం ఉంటుంది. హిందువులు ఆ ప్రాబ్లం లేదు, మన కొలపోళ్ళు మనకే వేస్తారు, ఏ హిందువు అయినా సరే మళ్ళీ నా మీద అభిమానంతో నాకు ఓటేసేవాడు నాకే వేస్తాడు తప్పించి నేను హిందువును కాబట్టి హైందవ శంకరావం జరిగింది కాబట్టి గుళ్ళకి సంబంధించి విముక్తి చేయలేదు కాబట్టి నన్ను ఓడగొడతారని ఏ నాయకుడు అనుకోడు. ఆ స్థాయిలో సంఘటితంగా అలా అవును అంశాన్ని పట్టించుకో. కానీ ఒకటిసారి అంటే ఇలా ఉండడం వల్ల ఇప్పుడు మొన్న తిరుమల తొక్కిసలా జరిగిన ఏం జరిగినా ఆగం పండితులు సైతం సైలెంట్గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. అదే ఈ ధార్మిక సంస్థల అధీనంలోకి వస్తే పాలక మండలి కనుక మారిస్తే వాళ్ళు కూడా మాట్లాడి దానికి సంబంధించి మాట్లాడతారా? రాజకీయాల డామినేషన్ వల్ల వాళ్ళు సైలెంట్ అవ్వాల్సి వస్తుందా? జవాబుదారీతనం అనేటటువంటిది పాలక మండళ్లలో ఉంటే గొడవే ఉండదు. దీని తర్వాత జవాబుదారీతనం పాలక మండలి చేసింది, కానీ అది కాస్త కొత్త కాంట్రవర్సీస్ వైపుకి వెళ్ళింది, పొలిటికల్ కాంట్రవర్సీస్ వైపుకి. క్షమాపణ ఈ గొడవ అంతా కూడా అటు వెళ్ళిపోయింది. అలా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ గొడవలే ఉండవు. అసలు తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్ అనుభవం లేకపోవడం. అనుభవం ఉన్నటువంటి అధికారులు ఎవరు తీసేశారు? ఏళ్ల తరబడి అనుభవం ఉన్నోళ్ళు కాకుండా అంతా కొత్త వాళ్ళు ఎట్టొచ్చారు?